మన జీవితాల్లో కైలాసవంతమైన జీవితం కావాలంటే విలాసంతో సహవాసం అవసరమా అన్నది మన ముందున్న పెద్ద ప్రశ్న. విలాసవంతమైన జీవితం ప్రతి ఒక్కరూ ఆశిస్తాం. సమాజంలో గుర్తింపు ఈ ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. ఆ గుర్తింపు కోసం ఎక్కువ మంది ఖరీదైన కిల్లాలు, విల్లాలు, కార్లు, బార్లు, వాచీలు, తివాచీలు, వీటితోటే మనకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది అని తపిస్తూ ఉంటారు. క్లింట్ ఈస్ట్వుడ్ అనే ప్రముఖ హాలీవుడ్ యాక్టర్, వెటరన్, ఆయనకి 94 ఏళ్ళు పైనే ఉన్నాయి వయసు. ఆయన ఈ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యామోహపు జీవితాల్లో నిజమైన ఆనందం అంటే ఏంటి? ఆయన ఉద్దేశంలో నిజమైన హ్యాపీనెస్ అనేది హాయిగా నవ్వుకోవడం, మంచి స్నేహితులు, హితులు మధ్య ఉండడం, పచ్చని పొలాల్లో, ఆ చిరుగాలిలో, చిరు జల్లుల్లో నడుస్తూ వెళ్ళడం, అలాగనే మనుమలు, మనుమరాండ్రు, కుటుంబ సభ్యుల మధ్య ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడమే కదా మనకి కావాల్సినటువంటి నిజమైన ఆనందం అని ఆయన ఉటంకిస్తూ ఉన్నారు. ఆయన మరో మాట కూడా చెప్పారండి. ఈ ఖరీదైన షాపులు, ఆ షాపుల్లో దొరికే బహుమతులు, పెద్ద పెద్ద పార్టీల్లో ఉండేటువంటి విందులు, కనువిందులు, ఇవి కాదు మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవి అని ఆయన చెప్తూనే ఉన్నారు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వారిచ్చేటువంటి ఆప్యాయతలు, పలకరింపులు, ఆలింగనాలు, ముద్దు ముచ్చట్లు, ఇవి కదా మనకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేది అని వారి ఉవాచ. అయితే ఇన్ని విషయాలు చెబుతున్న ఈ క్లింట్ ఈస్ట్వుడ్ ఈయనేంటి, ఆయన కూడా ఒక హాలీవుడ్ యాక్టరే కదా అందరిలాగా అనే ఒక ఆలోచన మీలో రాకము అన్నది. అయితే ఈయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, జీవితంలో తాను చూసిన ఒడిదుడుకులు, సుఖదుఖాలు, ఆయన అమెరికన్ ఆర్మీలో పనిచేశారు, అలాగనే పొలిటీషియన్గా కూడా ఒక సిటీకి మేయర్గా పనిచేశారు, తన పర్సనల్ లైఫ్లో ఫెయిల్యూర్స్ని చూశారు, హార్ట్ బ్రేక్స్ చూశారు, దగ్గర వ్యక్తుల చావులు చూశారు. అలాగే అది ఒక్కటే కాకుండా ఆయన నటించే సినిమాల్లో వైరుధ్యమైన పాత్రలు ఆయన నటించారు. సో ఆ పాత్రలో నటించేటప్పుడు వాటిల్ని గమనించే అవకాశం ఆయనకి దొరికింది. ఆ పాత్రల నుంచి ఏమి నేర్చుకోవాలి అన్నది కూడా ఆయన బాగా గమనించారు. ఆయన ఒక మ్యూజిషియన్, డైరెక్టర్, యాక్టర్. సో ఇన్ని రోల్స్ ప్లే చేయడం వల్ల ఆయనకి జీవితం పట్ల మరే హాలీవుడ్ యాక్టర్కి దొరకనంత ఫిలసాఫికల్ అప్రోచ్ ఆయనకి దొరికింది. అయితే ఈ యాక్టర్కి మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య వార్తల్లోకి వచ్చిన కొంతమంది యాక్టర్లకి వాళ్ళేం నేర్చుకున్నారు, నేర్చుకోలేకపోయారు, వారి పేర్లు ఇప్పుడు చెప్పను నేను, ఈయనేం నేర్చుకున్నారు, దీని గురించి మరొక వీడియోలో మనం తప్పనిసరిగా వివరంగా చర్చిద్దాం. ప్రస్తుతానికి నిజమైన ఆనందం ఎలా పొందాలి అనే విషయం గురించి మనం మనసులో పెట్టుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. మా ఈ చిరు ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు, మీ సబ్స్క్రిప్షన్,
మీ షేరింగ్, మీ లైకింగ్ ద్వారా లభిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ.